Hi, welcome to Vedas Spoken English. Let us see here what we are going to learn today. Need to. సో నీడ్ టు అంటే దీని అర్థం ఏంటంటే నీడ్ అంటే అవసరాన్ని తెలియజేస్తుంది. సో మనం చేయాల్సిన అవసరం ఉంది, మాట్లాడాల్సిన అవసరం ఉంది, వాళ్ళని కలవాల్సిన అవసరం ఉంది, ఇది తెలుసుకోవాల్సిన అవసరం ఉంది, సో దీనిని నేర్చుకోవాల్సిన అవసరం ఉంది, ఇలా చేయాల్సిన అవసరం ఉంది అని చెప్పాల్సి వచ్చినప్పుడు మనం ఏం వాడాలి? నీడ్ టు వాడాలి. సో ఇక్కడ మనం నీడ్ టు యూజ్ చేయాల్సి వచ్చినప్పుడు మనకి ఇక్కడ సబ్జెక్ట్స్ గమనిద్దాం. సో ఐ, వి, యూ, దే ప్లూరల్ నేమ్ వచ్చినప్పుడు నీడ్ టు వాడాలి. హీ, షీ, ఇట్ సింగులర్ నేమ్ వచ్చినప్పుడు నీడ్స్ టు వాడాలి. అర్థమవుతుందా? సో ఒకసారి ఇప్పుడు స్ట్రక్చర్ గమనిద్దాం. సబ్జెక్ట్స్, వర్బ్, ఆబ్జెక్ట్. ఇక్కడ చూడండి, ఐ, వి, యూ, దే ప్లూరల్ నేమ్స్ వచ్చినప్పుడు ఏం వాడాలి? నీడ్ టు వాడాలి. హీ, షీట్ సింగిల్ నేమ్ వచ్చినప్పుడు నీడ్స్ టు వాడాలి. ఐ నీడ్ టు ప్రాక్టీస్ డైలీ. నేను ప్రాక్టీస్ చేయాల్సిన అవసరం ఉంది ప్రతిరోజు. అదే ఆమె అనుకోండి, షీ నీడ్స్ టు ప్రాక్టీస్ డైలీ అని చెప్పాలి. వీ నీడ్ టు బిల్డ్ అవర్ కమ్యూనికేషన్ స్కిల్స్. మనము మన యొక్క కమ్యూనికేషన్ స్కిల్స్ బిల్డ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. అతడు తన యొక్క కమ్యూనికేషన్ స్కిల్స్ బిల్డ్ చేసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పాల్సి వచ్చినప్పుడు హీ నీడ్స్ టు బిల్డ్ హీస్ కమ్యూనికేషన్ స్కిల్స్ అని చెప్పాలి. కాబట్టి మీరు గమనించాలి, మనము సబ్జెక్ట్స్ ఏం చూసుకుంటున్నాము, ఏం తీసుకుంటున్నాము, దాన్ని బట్టి మనకి నీడ్ టు వాడాలా, నీడ్స్ టు వాడాలనేది గమనించాలి. మనం తీసుకునే సబ్జెక్ట్ని బట్టి మనం నీడ్ టు వాడాలి, తీసుకునే సబ్జెక్ట్ని బట్టి నీడ్స్ టు వాడాలి. గుర్తుంది కదా? హీ షీట్ సింగిల్ నేమ్ వచ్చినప్పుడు నీడ్స్ టు అని చెప్పాలి. ఐ, వి, యూ, దే ప్లూరల్ నేమ్ వచ్చినప్పుడు ఓన్లీ నీడ్ టు అని చెప్తే సరిపోతుంది. యూ నీడ్ టు చేంజ్ యువర్ క్యారెక్టర్. నువ్వు నీ యొక్క క్యారెక్టర్ని చేంజ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. అదే అతడు తన యొక్క క్యారెక్టర్ చేంజ్ చేసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పాల్సి వచ్చినప్పుడు హీ నీడ్స్ టు చేంజ్ హిజ్ క్యారెక్టర్ అని చెప్పాలి. ఇలా మీరు ఐ, వి, యూ, దే ప్లూరల్ నేమ్ వచ్చినప్పుడు నీడ్ టు వాడాలి. హీ షీట్ సింగిల్ నేమ్ వచ్చినప్పుడు నీడ్స్ టు వాడాలి, గుర్తుపెట్టుకోవాలి. ఇలా మనం పాజిటివ్ స్టేట్మెంట్ చెప్పాము. మరి నెగిటివ్ స్టేట్మెంట్ ఎలా చెప్పాలి గమనిద్దాం. జస్ట్ ఇక్కడ ఐ, యూ, దే ప్లూరల్ నేమ్ వచ్చినప్పుడు డోంట్ వాడేస్తే సరిపోతుంది. ఐ డోంట్ నీడ్ టు బై బుక్స్. నేను బుక్స్ కొనాల్సిన అవసరం లేదు. అదే సీత బుక్స్ కొనాల్సిన అవసరం లేదని చెప్పాలి. సీత డజంట్ నీడ్ టు బై బుక్స్ అని చెప్పాలి. సింగులర్ నేమ్ వచ్చినప్పుడు డజంట్ నీడ్ టు అని చెప్పాలి. డజంట్ నీడ్స్ టు అని చెప్పకూడదు, గుర్తుపెట్టుకోవాలి. మనం ఒక సింగిల్ నేమ్ తీసుకుంటున్నాం. రవి డజంట్ నీడ్ టు డ్రింక్ మోర్ వాటర్. రవి ఎక్కువ వాటర్ తాగాల్సిన అవసరం లేదు అని చెప్పాల్సి వచ్చినప్పుడు మనం డజంట్ నీడ్ టు చెప్పాలి. వాళ్ళు ఎక్కువ వాటర్ తాగాల్సిన అవసరం లేదని చెప్పాల్సి వచ్చినప్పుడు దే డోంట్ నీడ్ టు డ్రింక్ మోర్ వాటర్. వాళ్ళు ఎక్కువ నీళ్ళు తాగాల్సిన అవసరం లేదన్నప్పుడు ఏం చెప్పాలి? దే డోంట్ నీడ్ టు అని చెప్పాలి. అదే హీ షీట్ సింగిల్ నేమ్ వచ్చినప్పుడు డజంట్ నీడ్ టు అని చెప్పాలి. ఇక్కడ నీడ్ టు చెప్తాం, ఇక్కడ నీడ్ టు చెప్తాం. చేంజ్ ఏమవుతుంది? జస్ట్ డోంట్, డజంట్ మాత్రమే చేంజ్ అవుతుంది. అది మీరు గుర్తుపెట్టుకోవాలి నెగిటివ్ స్టేట్మెంట్ చెప్పేటప్పుడు. ఓకే, లెట్ us see మనం పాజిటివ్ క్వశ్చన్ ఎలా అడుగుదాం. సో ఇది ప్రజెంట్ వాడుతున్నాం కదా. సో ప్రజెంట్ నెసెసరీ గురించి చెప్పాల్సి వచ్చినప్పుడు మనం నీడ్ టు వాడుతున్నామని తెలుసుకున్నాము. సో ఇక్కడ ప్రజెంట్ హెల్పింగ్ వర్బ్ ఏంటి? డూ అనమాట. ప్రజెంట్ హెల్పింగ్ వర్బ్ ఏంటి? డూ. డూ ఐ నీడ్ టు ప్రాక్టీస్ డైలీ. మనం క్వశ్చన్ అడిగేటప్పుడు కూడా నీడ్ టునే వాడుతున్నాం. డూ ఐ నీడ్ టు ప్రాక్టీస్ డైలీ. నేను ప్రతిరోజు ప్రాక్టీస్ చేయాల్సిన అవసరం ఉందా? వాళ్ళు ప్రాక్టీస్ చేయాల్సిన అవసరం ఉందా? డూ దే నీడ్ టు ప్రాక్టీస్ డైలీ. అతడు ప్రాక్టీస్ చేయాల్సిన అవసరం ఉందా? డస్ హీ నీడ్ టు ప్రాక్టీస్ డైలీ. సో ఇక్కడ మనం అతడు అని చెప్పాల్సి వచ్చినప్పుడు డూతో అడగకూడదు కదా, దేంతో అడగాలి? డస్తో అడగాలి. డస్ హీ. ఇక్కడ మనకి నీడ్ టు రావాలండి. నెగిటివ్ క్వశ్చన్ అడిగేటప్పుడు, పాజిటివ్ క్వశ్చన్ అడిగేటప్పుడు నీడ్ టు రావాలి, నీడ్స్ టు చెప్పకూడదు. కేవలం స్టేట్మెంట్ చెప్పేటప్పుడు మాత్రమే నీడ్స్ టు వాడాలి. కానీ క్వశ్చన్ అడిగేటప్పుడు డస్ హీ నీడ్ టు బై బుక్స్. అతను బుక్స్ కొనాల్సిన అవసరం ఉందా అని చెప్పాలి. ఆమె అతన్ని కలవాల్సిన అవసరం ఉందా? డస్ షీ నీడ్ టు మీట్ హిమ్ అని చెప్పాలి. కాబట్టి మీరు గమనించాలి, మనం ఐ, వి, యూ, దే ప్లూరల్ నేమ్ వచ్చినప్పుడు డూతో క్వశ్చన్ స్టార్ట్ చేస్తున్నాము. హీ షీట్ సింగిల్ నేమ్ వచ్చినప్పుడు డస్తో క్వశ్చన్ స్టార్ట్ చేస్తున్నాము. కానీ క్వశ్చన్ అడిగేటప్పుడు ఇక్కడ నీడ్ టు కామన్, ఇక్కడ నీడ్ టు కామన్ మీరు గమనించాలి. మరి నెగిటివ్ క్వశ్చన్ అడగాలి. చూద్దాం ఇప్పుడు. నెగిటివ్ క్వశ్చన్ డూకి జస్ట్ నాట్ మెన్షన్ చేస్తే సరిపోతుంది. డూ నాట్ షార్ట్ కట్ ఫామ్ ఏంటి? డోంట్. సో డోంట్ ఐ నీడ్ టు ప్రాక్టీస్ డైలీ. నేను రోజు ప్రాక్టీస్ చేయాల్సిన అవసరం లేదా? అతడు ప్రాక్టీస్ చేయాల్సిన అవసరం లేదా అంటే డస్కి నాట్ మెన్షన్ చేయాలి. వాట్ ఈస్ ద షార్ట్ కట్ ఫామ్? డస్ నాట్కి షార్ట్ కట్ ఫామ్ ఏంటి? డజంట్ హీ నీడ్ టు బై బుక్స్. అతను బుక్స్ కొనాల్సిన అవసరం లేదా? ఆమె చదవాల్సిన అవసరం లేదా? డజంట్ షీ నీడ్ టు స్టడీ.
ఈ విధంగా మనం గుర్తుపెట్టుకోవాలి. సో మనం పాజిటివ్ క్వశ్చన్ అడిగేటప్పుడు కానీ నెగిటివ్ క్వశ్చన్ అడిగేటప్పుడు కానీ నీడ్ టునే వాడుతున్నాము. ఇక్కడ హీ షుడ్ సింగులర్ నేమ్ తీసుకుని క్వశ్చన్స్ అడిగేటప్పుడు అది పాజిటివ్ క్వశ్చన్ అయినా సరే నెగిటివ్ క్వశ్చన్ అయినా సరే క్వశ్చన్ అడిగేటప్పుడు నీడ్ టునే వాడుతున్నాము. కేవలం ఒక స్టేట్మెంట్ చెప్పేటప్పుడు మాత్రమే నీడ్స్ టు వాడుతున్నాం. ఓకే, సో ఐ హోప్ యూ క్లియర్లీ అండర్స్టాండ్ పాజిటివ్ క్వశ్చన్ ఎలా చెప్పాలి, నెగిటివ్ క్వశ్చన్ ఎలా చెప్పాలి, అదేవిధంగా పాజిటివ్ క్వశ్చన్ ఎలా అడగాలి, నెగిటివ్ క్వశ్చన్ ఎలా అడగాలి తెలుసుకున్నాం. ఇప్పుడు మనము పాజిటివ్ స్టేట్మెంట్, నెగిటివ్, పాజిటివ్ క్వశ్చన్, నెగిటివ్ ఏదైతే తెలుసుకున్నామో వీటిని తీసుకుని మనం ప్రాక్టీస్ సెషన్లోకి వెళ్దాం. సో వాట్ ఈస్ ద టాస్క్ 1? పాజిటివ్ స్టేట్మెంట్ చెప్పాలి, నెగిటివ్ స్టేట్మెంట్ చెప్పాలి, పాజిటివ్ క్వశ్చన్ చెప్పాలి, నెగిటివ్ క్వశ్చన్ చెప్పాలి. మనం సింగులర్స్ని ప్లూరల్స్ని చేంజ్ చేసుకుంటూ ఇప్పుడు చూద్దామండి. ఆమె స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎలా చెప్పాలి? షీ నీడ్స్ టు టేక్ స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్. ఆమె స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్ తీసుకోవాల్సిన అవసరం లేదు. షీ డజంట్ నీడ్ టు టేక్ స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్. ఆమె స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్ తీసుకోవాల్సిన అవసరం ఉందా? డస్ షీ నీడ్ టు టేక్ స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్. ఆమె స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్ తీసుకోవాల్సిన అవసరం లేదా? డజంట్ షీ నీడ్ టు టేక్ స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్. ఇక్కడ మనం షీ అనే సింగిల్ నేమ్ తీసుకుని చెప్పాం. ఈసారి ప్లూరల్ నేమ్ తీసుకుందాం. రవి అండ్ గోపి నీడ్ టు టేక్ స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్. రవి అండ్ గోపి స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. రవి అండ్ గోపి డోంట్ నీడ్ టు టేక్ స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్. మరి రవి అండ్ గోపి స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్ తీసుకోవాల్సిన అవసరం ఉందా? డూ రవి అండ్ గోపి నీడ్ టు టేక్ స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్? రవి అండ్ గోపి స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్ తీసుకోవాల్సిన అవసరం లేదా? డోంట్ రవి అండ్ గోపి నీడ్ టు టేక్ స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్. ఇలా మీరు సబ్జెక్ట్ చేంజ్ చేసుకుంటూ ప్రాక్టీస్ చేయండి. 50 to 100. ఓకే, లెట్ us see టాస్క్ 2 కాన్వర్సేషన్ ప్రాక్టీస్ చేద్దాం. క్వశ్చన్ ఆన్సర్. ఓకే, సో ఆమె స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్ తీసుకోవాల్సిన అవసరం ఉందా? డస్ షీ నీడ్ టు టేక్ స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్? ఎస్, షీ నీడ్స్ టు టేక్ స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్. ఇక్కడ మనం నీడ్స్ టు వాడాలి. షీ నీడ్స్ టు టేక్ స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్. ఆమె స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఆమె స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్ తీసుకోవాల్సిన అవసరం లేదా? డజంట్ షీ నీడ్ టు టేక్ స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్. ఆమె స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్ తీసుకోవాల్సిన అవసరం లేదు. షీ డజంట్ నీడ్ టు టేక్ స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్. ఓకే, ఇప్పుడు మనం టాస్క్ 3 సీక్వెన్స్ ఆర్డర్లో ప్రాక్టీస్ చేద్దాం. ఓకేనా? ఇప్పుడు నెగిటివ్ క్వశ్చన్ అడగాలి. ఆమె స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్ తీసుకోవాల్సిన అవసరం లేదా? డజంట్ షీ నీడ్ టు టేక్ స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్. ఆమె స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్ తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పాలి పాజిటివ్. షీ నీడ్స్ టు టేక్ స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్. ఆమె స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్ తీసుకోవాల్సిన అవసరం ఉందా? డస్ షీ నీడ్ టు టేక్ స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్. ఆమె స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్ తీసుకోవాల్సిన అవసరం లేదు. షీ డజంట్ నీడ్ టు టేక్ స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్. ఇప్పుడు మనం ప్లూరల్తో ప్రాక్టీస్ చేద్దాం. రవి రాజుకి స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్ తీసుకోవాల్సిన అవసరం లేదా? డోంట్ రవి అండ్ రాజు నీడ్ టు టేక్ స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్. రవి రాజు స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. రవి అండ్ రాజు నీడ్ టు టేక్ స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్. రవి రాజు స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్ తీసుకోవాల్సిన అవసరం ఉందా? డూ రవి అండ్ రాజు నీడ్ టు టేక్ స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్. రవి అండ్ రాజు స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్ తీసుకోవాల్సిన అవసరం లేదు. రవి అండ్ రాజు డోంట్ నీడ్ టు టేక్ స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్. సో ఐ హోప్ యూ క్లియర్లీ అండర్స్టాండ్. సో ఈ సిస్టమ్ని మీరు ఇలా ప్రాక్టీస్ చేయండి. అప్పుడు మీకు ఆటోమేటిక్గా ఈ కన్ఫ్యూజన్స్ తగ్గిపోతుంటుంది అనమాట. సో ఐ హోప్ యూ క్లియర్లీ అండర్స్టాండ్. Again, we'll meet in another session. Until that, bye bye. See you. Take care.